ఇప్పుడు చూసారు కదా మొత్తం వేసుకో. హే గాయ్స్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్. ఈ రోజు అయితే నేను కోవా గులాబ్ జామున్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 20 people కి చేయాలన్నమాట. ఇదే నా ఫస్ట్ టైం. ఆల్రెడీ ఒకసారి చేశాను, లైక్ జస్ట్ ఒక 2-3 people కి అలా నార్మల్గా ఇంట్లో వరకు చేసుకుంటాం కదా, అలా ట్రై చేశాను. అప్పుడు బాగా వచ్చింది. సో ఇప్పుడైతే ఇంత లార్జ్ క్వాంటిటీలో చేయాలి. ఎలా చేయాలో అసలు ఐడియా లేదు. అంటే కొంచెం యూట్యూబ్ వీడియోస్ కూడా చూశాను, నాకు కూడా కొంచెం ఐడియా ఉంది. సో అన్ని కలిపి ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్, సో ఎలా వస్తుందో చూద్దాము. సో దీనికి నేను అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను, సో చూపిస్తాను. ఫస్ట్ అయితే మెయిన్గా నేను ఇది ఒక వెయింగ్ మెషిన్ అనమాట. ఇది అరౌండ్ 250 to 300 అలా పడింది అమెజాన్లో. సో నేను ఇలాంటి స్పెషల్ డిషెస్ ఏదైనా చేసినప్పుడు లార్జ్ క్వాంటిటీస్లో కొంచెం మనం వే చేసుకుంటే బెటర్ అని చెప్పి ఇది యూస్ చేస్తాను. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అండ్ ఆ తర్వాత ఈరోజు అయితే నేను కోవా యూజ్ చేస్తున్నాను, చక్కెర, మైదా. సో దీంతో పాటు కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఫ్రెష్ పన్నీర్. ఇక్కడ సిడ్స్ ఫామ్, ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళకి సిడ్స్ ఫామ్ అని దొరుకుతుంది. అదైతే చాలా ఫ్రెష్గా ఉంటుంది. లేదు ఇది లేదు అన్న వాళ్ళు మిల్క్ మిస్ట్ ట్రై చేయండి. పన్నీర్ అమేజింగ్. అసలు నేను మిగతా అన్ని ట్రై చేశాను చాలాసార్లు, అన్ని కొంచెం రబ్బర్ లాగా న్యాచురల్గా అనిపివ్వవు. కానీ మిల్క్ మిస్ట్ మాత్రం చాలా, ఆల్మోస్ట్ 99% నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా సింపుల్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను పన్నీర్ తీసుకున్నాను ఇట్లా బౌల్లో. గ్రేట్. సో ఎంత క్వాంటిటీస్లో తీసుకోవాలి అంటే 250 grams కోవా తీసుకుంటే, 250 grams కోవా తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 150 grams, ఓకే, మనము ఆల్మోస్ట్ అంటే హాఫ్ పన్నీర్ తీసుకోవాలి. తీసుకొని బాగా గ్రేట్ చేసుకోవాలి. సో మీరు నార్మల్ గులాబ్ జామున్ ఎక్కువ చేసుకుంటారా, కోవా గులాబ్ జామున్ ఎక్కువ చేసుకుంటారా చెప్పండి. నార్మల్ గులాబ్ జామున్ అయితే మనకి ఎక్కువ శ్రమ ఉండదు, కానీ ఇంకా ఇలా కోవా అంటే మన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కదా. సో అప్పుడప్పుడు అలా ఎఫర్ట్ పెట్టాలి. పన్నీర్ కోవా ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బెటర్. అంటే ఆల్మోస్ట్ మనం మార్నింగే చేస్తున్నాము అంటే ముందు రోజు నైట్ తెచ్చి పెట్టుకోండి. లేదు కొంచెము మధ్యాహ్నం అలా స్టార్ట్ చేస్తాము అనుకుంటే ఇంకా ఎర్లీ మార్నింగ్సే ఫ్రెష్గా తెచ్చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మంచిగా పన్నీర్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు కోవా అంటే ఆల్రెడీ చెప్పాను కదా, 250 grams నేను కోవా తీసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ అంటే 150 grams అలా పన్నీర్ తీసుకున్నాను నేను. ఓకే, లేదు అనుకుంటే ఎగ్జాక్ట్గా హాఫ్ 125 grams కూడా తీసుకోవచ్చు. బట్ నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను పన్నీర్. సో ఇదైతే నేను ఫ్రెష్గా తీసుకొని వచ్చాను. మనకి నార్మల్గా స్వీట్ షాప్స్ అలా ఉంటాయి కదా. సో ఇది ఎప్పుడు యాడ్ చేసుకుందాము. ఇది మంచిగా దగ్గర పెట్టి చూపించేసి. ఓకే, ఇది పన్నీర్ చూడండి ఇట్లా గ్రేట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మైదా. సో ఇప్పుడు ఇది ఒక 150 grams మనము పన్నీర్ తీసుకున్నాము, 250 grams కోవా కదా, ఆల్మోస్ట్ 100 grams అంటే 125లో సగం అయితే 60-70 తీసుకోవాలి. కానీ నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా పన్నీర్, హాఫ్ కంటే ఎక్కువ. సో అందుకే కొంచెం మైదా చూసి యాడ్ చేసుకుంటున్నాను. అయితే ఇందులో చాలా మంది మంచి వంట సోడా కూడా యూజ్ చేస్తారు, బట్ ప్రజెంట్ అయితే నేను యూజ్ చేయట్లేదు. సో ఇలా మొత్తం ఒకటేసారి ఇట్లా గట్టిగా విసుకొద్దు. ఓకే, అలా విసుకుతే మనకి మంచిగా రావు బాల్స్. సో ఇట్లా నార్మల్గా ఫస్ట్ మొత్తం పిండిని ఇట్లా సెట్ చేసుకోవాలి. చేసుకొని కొంచెం దాన్ని ఇట్లా అంటుండాలి. గట్టిగా మనము చపాతీ పిండి చేస్తాం కదా, గోధుమ చపాతీది, అలా చేస్తే అస్సలు చేయకండి. చూడండి, నేను ఒక్క చుక్క పాలు కూడా యాడ్ చేయలేదు. సో ఆటోమేటిక్గా మనకి పన్నీర్లో కొంచెము కోవలో ఉన్న మాయిశ్చర్ ఉంటుంది కదా, దాంతోనే పిండి మొత్తం కలిసిపోయింది. సో ఇంకా కొంచెం మనకి క్రాక్స్ లేకుండా చేసుకుంటున్నాను. చూడండి ఇట్లా బాల్ అయిపోయింది. ఆల్మోస్ట్ మంచిగా ఇట్లా రౌండ్గా చేసేసుకొని నేను ఇందులో ఒక 10 minutes పెడుతున్నాను. ఇది పెట్టుకునే గ్యాప్లో మనము చక్కెర పాకం చేయాలి. సో ఇప్పుడైతే నేను చక్కెర తీసుకున్నాను. ఎంత తీసుకోవాలి చక్కెర అంటే, మనం 250 grams కోవా తీసుకున్నాం కదా, దానికి డబల్ 500 grams. సో నేనైతే ఒక 550 grams ఎక్కువ, ఒక 50 grams ఎక్కువ యాడ్ చేసుకున్నాను. కానీ కొంచెం మీడియంగా షుగర్ అంటే కరెక్ట్ డబల్ తీసుకుంటే సరిపోద్ది. సో నేను ఇంకా షుగర్ తీసుకున్నాను, 1/2 kg షుగర్. ఓకే, కొలత ఏం లేదు. వాటర్ అంటే నార్మల్గా ఈ చక్కెర కొంచెం దగ్గరికి చూపించేసి ఇట్లా ఈ చక్కెర మునిగేంత వరకు పోయాలి. నేను ఇది చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అనమాట. ఇందులో ఆయిల్ తీసుకున్నాను. ఓన్లీ మన ఫ్యామిలీ మటుకు చేసుకుంటే మనం నెయ్యిలో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంత క్వాంటిటీకి నెయ్యితో చేయడం కుదరదు కదా. సో ఇది పెట్టుకొని ఇది మనం మాత్రం మీడియం ఫ్లేమ్లోనే మాత్రం ఉంచాలి. లో ఫ్లేమ్లో ఉంచొద్దు, హై ఫ్లేమ్లో అసలు ఉంచొద్దు. షుగర్ ఆల్మోస్ట్ మొత్తం డిజాల్వ్ అయిపోయింది.
ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం ఇప్పుడు చూద్దాం అసలు ఎట్లా ఉంది అని. ఇక ఎట్లా వస్తుందా, రావట్లేదు ఇంకా. ఇట్లా కొంచెం ఇట్లా వచ్చినట్టు అనిపిస్తుంది, అప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇది ఆల్మోస్ట్ 10 minutes అయింది. ఇప్పుడైతే చేతికి మంచిగా కొంచెం గీ రాసుకొని ఇట్లా రబ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇట్లా అనాలి. తర్వాత వాటిని ఇట్లా ఇట్లా లైట్గా చూడండి, ఒక్క క్రాక్ కూడా లేదు. అయితే కొందరికి ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ గులాబ్ జామున్ తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ తీసుకొని చేయండి. సో నేను ఆల్రెడీ ఫస్ట్ టైం చేస్తున్నాను చెప్పాను కదా, సో మనకి రిస్క్స్ ఎందుకు అని చెప్పి నేను కొంచెం చిన్నగానే చేస్తున్నాను. సో ఇంకా ఇలా అన్నీ చేసి పెట్టుకుంటాను, అయిన తర్వాత చూపిస్తాను ఒక్కొక్కటి నేను. సో స్టార్టింగ్ అయితే కొంచెం చిన్నగా స్టార్ట్ చేశాను, తర్వాత కొంచెం మీడియం సైజులో చేసుకున్నాను నేనైతే. ఇవి ఆల్మోస్ట్ ఒక 20 members అంటే లైక్ ఒకరికి 2, 3, 4, 5 అలా నార్మల్ కౌంట్ చేసుకొని మనము అందాదాకి చేసుకోవాలి. ఇదైతే ఈజీగా 15 members to 20 members కి సూపర్గా వస్తుంది నేను చెప్పిన క్వాంటిటీ. సో ఇప్పుడైతే దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూపిస్తాను ఎలా చేయాలో. దీనికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి, అలా చేస్తే సూపర్గా వస్తుంది. సో లెట్స్ గో. చూడండి, మంచిగా మీడియం ఫ్లేమ్లో, మొత్తం హై ఫ్లేమ్లో పెట్టద్దని చెప్పినా కదా, చూసుకుంటుండాలి. మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 6 నుంచి 7, ఫస్ట్ ఒక 6 నుంచి 7 వేసేసుకోండి ఒకటేసారి. త్వరగా వేసుకోవాలి, ఎందుకంటే ఒకటి బాయిల్ అయిన తర్వాత ఇంకొకటి అవుతుంది అనమాట, అప్పుడు కొంచెం ఈవెన్గా అవ్వదు. ఫస్ట్ టైం కదా 7 వేస్తున్నాను అంతే. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనం. ఒక్క నిమిషం ఇలానే ఉంచాలి. వెళ్తున్నాయి ఇప్పుడు కొంచెం ఇట్లా కదిలిపియాలి అంతే, దాన్ని ఏమన్నది టచ్ చేయొద్దు, జస్ట్ ఇట్లా కదలనివ్వాలి. ఇప్పుడు మనము మీదికి తేలిన తర్వాత ఇగో ఇలా అనుకుంటూ సో కలుపుతూనే ఉండాలి. ఓకే, అయ్యే వరకు మాత్రం ఇలా వదిలేస్తే అవుతుంది అనుకుంటే ఇంకా అంతే. ఒక సైడ్ ఎక్కువ బ్లాక్గా లేకపోతే బ్రౌన్గా అయ్యి ఇంకో సైడ్ పచ్చిగా ఉంటుంది. సో ఇట్లా కలుపుతూనే ఉండాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి, హై పెట్టకూడదు, లో పెట్టకూడదు. మంచిగా క్రంచీగా ఉంటుంది. యాక్చువల్లీ నాకైతే ఇలా అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు నేను డైరెక్ట్ ఒక 2-3 తినేస్తాను అనమాట. భలే టేస్ట్ ఉంటుంది కదా. అలా కూడా మీరు ఎవరైనా తింటే అలా చెప్పండి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఆ అలవాటు ఉందా అని. చూడండి, మంచి కలర్లోకి వచ్చినాయి కదా, ఈ మాత్రం కలర్ ఉండాలి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఇప్పుడు తీయడానికి మాత్రం నేను ఇది యూజ్ చేస్తున్నాను, కొంచెం ఈజీగా ఉంటుంది కదా తీయడము. అదే చూడండి, ఒకసారి దగ్గరికి తీసుకున్నా ఎంత మంచిగా పర్ఫెక్ట్గా అన్ని సైడ్స్ కుక్ అయ్యాయి. మీకు ఇది డార్క్గా అనిపిస్తుంది కావచ్చు, కానీ ఒక్క నిమిషం చల్లారితే ఇది నార్మల్గా వచ్చేస్తుంది. ఈ మాత్రం ఉండాలి గులాబ్ జామున్ అంటే కదా. సూపర్, అసలు క్రాక్స్ ఎక్కడ కూడా రాలేదు, చాలా బాగా అయ్యాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇవి ఆల్మోస్ట్ మనం డైరెక్ట్ తీసి స్టవ్ నుంచి తీసి పాకంలో వేయకూడదు. ఒక 2 minutes or 5 minutes అలా వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత కొంచెం మీడియం అవుతుంది. ఈ పాకం కూడా మీడియంగా ఉండాలి, అలా చల్లగా కూడా ఉండదు, చల్లగా ఉంటే పట్టుకోదు. సో మీడియంగా ఉన్నప్పుడు వీటిని వేసేసుకోవాలి. చూడండి, మోస్ట్లీ అన్ని బాగా అయ్యాయి. నాకు ఇది ఒక్కటి కొంచెం చూడండి పగలా వచ్చింది, ఒక్కటే వచ్చింది. బట్ మిగతా అన్ని చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇట్లా మొత్తం యాడ్ చేసేసుకొని ఆపు. ఇప్పుడు చూసారు కదా, మొత్తం వేసుకొని మంచి ఒక మూత పెట్టుకోవాలి. నేనైతే ఇట్లా హాట్ బాక్స్ లాగా ఉందన్నమాట, ఇది ఆఫీస్కి తీసుకెళ్ళాలి కదా, సో అందుకే దీనిలో ఫిక్స్ చేశాను. సో ఇట్లా పెట్టుకొని ఒక 15-20 minutes తర్వాత ఎలా ఉంది చూపిస్తాను. అండ్ ఆల్మోస్ట్ మనం ఒక 2 hours 3 hours గ్యాప్ ఇచ్చే మనం చేసుకునే ముందు పర్ఫెక్ట్గా మంచిగా కుక్ అవుతాయి.